నదీం కందురాని కాకినాడ పేదలకు అందాల్సిన సాధారణ ఎన్నికల్లో అసాధారణ ఓటమిని మూటగట్టుకున్న వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. పార్టీ పదవులకు రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు అవంతి పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశారంటున్న మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్తో మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. రాజకీయ నాయకులు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవితో పాటు ఎంపీ పదవి కూడా చేసినటువంటి వ్యక్తి ప్రస్తుతం విశాఖ వైఎస్ఆర్సీపీ పార్టీలో రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం విశాఖలో రాజకీయాలంతా కూడా వేడెక్కాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఎందుకు పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి. ప్రధానంగా ఈ పార్టీకి రాజీనామా చేయాల్సిన వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి సార్? నేను నా వ్యక్తిగత కారణాలతో చేశానండి. రెండోది ఏంటంటే కొంచెం విధానాలు మనకి నచ్చగా చేయడం జరిగింది. అది ఏంటనేది మీకు తర్వాత దాంట్లో చెప్తాను. ప్రస్తుతం నేను కొన్నాళ్ళు వీటి దూరంగా ఉండి నా పర్సనల్ వర్క్స్ ఉన్నాయి, పర్సనల్ వర్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఎన్ని రోజుల్లో పార్టీకి మళ్ళీ కొత్త పార్టీలో చేరే అవకాశం ఉంది సార్? చెప్తానండి. అప్పుడు ఇంతవరకు ఏమనుకోలేదు, అసలు అలాంటి ఆలోచన కూడా లేదు నాకు. చూద్దాం. సోషల్ మీడియాలో కూడా కొన్ని ప్రచారం జరుగుతుంది, మీతో పాటు మీ తనయుడు కూడా కొత్తగా పార్టీలోకి వచ్చే అవకాశం, సో ఇద్దరు కలిపి వచ్చే అవకాశం ఏమైనా ఉందా సార్? తప్పకుండా. అంటే ఇంకేం లేదు, ప్రస్తుతానికి నేనేమనుకోలేదు. కొన్నాళ్ళు పర్సనల్ వర్క్స్ ఉన్నాయి, ఆ వర్క్స్ చూసుకోవాలని నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ రాజీనామా విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించి జరిగింది? రాజీనామా చెప్పలేదు కానీ చెప్పాను, నా పర్సనల్ వర్క్స్ ఉన్నాయి, కొంచెం నేను దూరంగా ఉంటాను, పార్టీకి కొన్నాళ్ళు పాటు అని చెప్పాను. ఓకే, రైట్. అయితే మొత్తానికి పార్టీకి అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల, వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేయడం అయితే జరిగింది. భవిష్యత్తులో ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నాం అనేది కూడా మళ్ళీ త్వరలో చెప్పే అవకాశం ఉందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ విజయ్తో కన్నబాబు, విశాఖపట్నం నుంచి. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించే దిశగా కూటమి